ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాధా ప్లీజ్. ఏంటి? అట్లీస్ట్ నేను చెప్పేది ఒకసారి విను. ఏం చెప్తావు? ఇంకా ఏం మిగిలిందని చెప్తావు? నేను నిన్ను డబ్బు కోసమే ప్రేమించానని చెప్తావా? లేక నీకన్నా డబ్బున్నవాడు దొరికాడు అందుకే నిన్ను వదిలేసిపోయానని చెప్తావా? ఏం చెప్తావు? వాటి గురించి చెప్పినా నువ్వు అర్థం చేసుకునే స్థితిలో లేవని నాకు అర్థమైందిలే రాధా. కానీ నేను చెప్పాలనుకుంటుంది నా గురించి కాదు, నీ గురించి, నీ భవిష్యత్తు గురించి. నువ్వు నన్ను ఎంతలా ప్రేమించావో నాకు తెలుసు. నేను నిన్ను మోసం చేశానని నమ్మి ఎంతలా బాధపడ్డావో అర్థం చేసుకోగలను. కానీ నా మీద కోపం ఆడవాళ్ళందరి మీద ఎందుకు చూపిస్తున్నావు? నా మీద ద్వేషం నీ భార్య మీద ఎందుకు ప్రదర్శిస్తున్నావు? తప్పు చేశాను అనుకుంటుంది నేను కదా. కృష్ణ ఏం పాపం చేసింది? తనకి ఎందుకు ఈ శిక్ష విధిస్తున్నావు? నీ లైఫ్ ని నువ్వే ఎందుకు స్పాయిల్ చేసుకుంటున్నావు? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు చెప్పకపోయినా పర్వాలేదు రాధా. కానీ నీ మనస్సాక్షికైనా సమాధానం చెప్పుకోవాలి. నువ్వు కృష్ణని ఎలా పెళ్లి చేసుకున్నావో, ఎలాంటి కండిషన్స్ పెట్టి 3 ముళ్ళు వేశావో నాకు తెలియదు. కానీ మంచో చెడు నీ కళ్యాణం జరిగిపోయింది. కృష్ణని నీ భార్యగా యాక్సెప్ట్ చేయి, తనతో కాపురం చేయి. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి. చూడు, నీ దగ్గర చాలా గుణపాఠాలు నేర్చుకున్నాను. కొత్తగా పాఠాలు నేర్పించాలని చూడకు. ఇది నా జీవితం, నా ఇష్టం. నాకిష్టం వచ్చినట్టుగానే బతుకుతాను, నాకు నచ్చిందే చేస్తాను. నీ సలహాలు తీసుకునే స్థాయికి ఇంకా నేను దిగజారిపోలేదు. గుడ్ బై. రాధా, ఎక్స్క్యూజ్ మీ. నువ్వా? నేనే. ఎలా ఉన్నావు సత్య? నువ్వు తిరిగొచ్చిన దగ్గర నుంచి మాట్లాడదాం అంటే అస్సలు టైమే దొరకట్లేదు. ఒకప్పుడు బస్ ఎక్కడానికి కూడా డబ్బులుండేవి కాదు. ఇప్పుడు కారులో తిరుగుతున్నావు. పెద్ద డాక్టర్ అయిపోయావు. బాగానే సంపాదిస్తున్నట్టున్నావు. ఎంత సంపాదించి ఏం లాభం? నాకు జీవితమే లేకుండా చేసావు కదా. అవన్నీ రాధతో చెప్పి మళ్ళీ కలిసిపోదాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని చెప్పినా రాధ మనసు కరగదు. నువ్వు చెప్పేవి నమ్మడు. ఆ విషయం నాకు కూడా తెలుసు. అసలు నీకు మనసనేదుందా? నువ్వు చేసే పనులకి ఎదుటి వాళ్ళు బాధపడతారని కామన్ సెన్స్ ఉందా? నేను కత్తిలాంటి దాన్ని సత్య. ఎదురుగా ఉన్నదాన్ని నరకడమే నా నైజం. నరికితే నొప్పొస్తుందా, బాధొస్తుందా, బ్లడ్ వస్తుందా అని ఆలోచించను. అప్పుడు నా జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు కృష్ణ జీవితంతో ఆడుకుంటున్నావు. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని కత్తులు నూరినా నేను వాళ్ళనెప్పటికైనా కలిపే తీరుతాను. పిచ్చిదానా, నీ జీవితాన్నే నువ్వు కాపాడుకోలేకపోయావు. ఇంక దాని జీవితాన్ని నువ్వేం సెట్ చేస్తావు? నేనుండగా అది జరగదు, జరగనివ్వను. జరిపిస్తాను. జరగదు. ఏంటి కృష్ణ, అలా కూలబడిపోయావు? ఏం చేయాలో అర్థం కావడం లేదా? ఇంత ఇబ్బంది పడే బదులు సింపుల్గా మ్యూచువల్ డివోర్స్ ఇస్తే అయిపోతుంది కదా. అయిపోయిందండి, అంతా అయిపోయింది. మీతో నాకున్న బంధం, ఈ ఇంటితో నాకు ఏర్పడిన అనుబంధం అన్నీ పేక మెడల్లా కూలిపోతాయి. నేనంటే ఎందుకండి మీకు అంత కోపం? నేనేం పాపం చేశాను? మీకేం ద్రోహం చేశాను? ఎందుకు ఇలా ప్రతి క్షణం నన్ను చిత్రవద చేస్తున్నారు? చిత్రవద చేస్తుంది నేను కాదు కృష్ణ, నువ్వు.
నాకు నువ్వు వద్దు వద్దు అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. నా ఇష్టాలకి విలువివ్వకుండా, నా బాధని అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తోంది నువ్వు. నన్ను టార్చర్ చేస్తుంది నువ్వు. అన్ని నువ్వు చేసి నన్ను నిందిస్తున్నావా? ఇష్టం పుట్టలేదనో, మనసు కష్టంగా ఉందనో వదిలించుకోవడానికి మనది సాధారణ బంధం కాదండి. మనం భార్యాభర్తలం. అదెందుకు మీకు అర్థం కావడం లేదు? ఆపో. మాటకి ముందొకసారి, మాటకి వెనకొకసారి భార్యాభర్తలం అంటావేంటి? అసలు మనం భార్యాభర్తలం ఎలాంటి సిచ్యువేషన్లో అయ్యామో, ఎలాంటి కండిషన్స్ పెట్టుకుని అయ్యామో మర్చిపోయావా? మన పెళ్లి ఒక అగ్రిమెంట్. 30 రోజుల తర్వాత విడిపోవాలని చేసుకున్న ఒక సెటిల్మెంట్. గడువు గడిచిపోయినా, 30 రోజులు దాటిపోయినా దాన్ని అధిగమించి నాకీ గది పట్టించింది నువ్వు. మీరు చెప్పేది నిజమే. మనం 30 రోజుల అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాం, వాస్తవమే. కానీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మిమ్మల్ని మార్చుకుంటాననే నమ్మకంతోనే చేసుకున్నాను. అది కుదరదని తెలిసింది కదా. మీరింకా గతంలోనే ఉండి మాట్లాడుతున్నారు. నీకీ బైక్ అంటే ఇష్టం ఉండదని నేను ముందే చెప్పాను రాధా. అయినా కూడా నీకీ బైక్ గిఫ్ట్గా ఇచ్చిందంటే ఏంటి తన ఉద్దేశం? ఓహో, నా గతం గురించి తెలుసుకునే ఇలా చేసావన్నమాట. అంత తెలిసాక నీతో కాపురం చేస్తానని ఎలా అనుకున్నావు? నీతో జీవితాన్ని పంచుకుంటానని ఎలా అనుకున్నావు? నా భార్యగా స్వీకరిస్తానని ఎలా అనుకున్నావు? మిమ్మల్ని వదిలేసి వెళ్ళడానికి నేనేమీ మీ గతాన్ని కాదు, తాళి కట్టించుకున్న మీ భార్యని. మీరింత మూర్ఖంగా ఉన్నారు కాబట్టే ఆ అమ్మాయి ఎలా చేసుంటుంది. కృష్ణ 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 ఆగిపోయారే? కొట్టండి. ఒక ఆడదాన్ని కొట్టే అధికారమైనా, తిట్టే అధికారమైనా కేవలం భర్తకి మాత్రమే ఉంటుంది. కొట్టండి. చూడండి, మీరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కాస్ట్లీ లాయర్ని పెట్టినా కోర్టులో నా తరపున వాదించుకునేది నేనే, గెలిచేది నేనే. నువ్వు ఎన్ని కలలు కన్నా మనం కలిసి ఉండేది జరగదు. డివోర్స్ రావడం పక్కా. దాన్ని మాత్రం ఎవరూ ఆపలేరు. మీకొక 2 విషయాలు చెప్తాను, వినండి. ఏ ఆడదైనా సరే తన భర్త ఎలాంటి వాడైనా భరిస్తుంది. కొట్టినా తిట్టినా సహిస్తుంది. తన భర్త కోసం ప్రాణాలైనా ఇస్తుంది. దీని జోలికొస్తే మాత్రం సహించదు. ఎదురు తిరుగుతుంది, పోరాడుతుంది. అవసరమైతే ప్రాణాలైనా ఇస్తుంది. రెండో విషయం ఏంటో చెప్పనా? తన ఆత్మాభిమానం మీద దెబ్బ కొడితే మాత్రం ఎవ్వరినీ లెక్క చేయదు, భర్తతో సహా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.